అత్యధిక స్థానం. మూడో స్థానం ఉంది, ఒకటో స్థానం వస్తుంది అనుకున్నాం, కానీ అది కిందికి పడిపోయింది, జీరోకి పడిపోయింది. 13, 14 స్థానం. రాష్ట్రంలో నెంబర్ 1 ఉన్నటువంటి ఆదాయ, దేశానికి ఇచ్చే ఆదాయ వనరులు ఇచ్చే దానిలో అత్యధిక జీడిపి పెంచే స్థాయిలో ఉన్నటువంటిది కిందికి పడిపోయింది. ఇలా భూములను అమ్ముతాం, స్కీములు అమలు చేస్తాం, అంతే, వేరేం లేదు. ఇక ఆ పద్ధతిలో ఉంది. లేదు ఇప్పుడు కొత్తగా ఏంటంటే మద్యం రేట్లు పెంచుతాం, ఆదాయాన్ని పెంచుతాం, పంచుతాం అనేటట్లుంది. ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్న దృష్టి పెట్టాల్సింది జిఎస్టీ ఎందుకు తగ్గింది, దేశంలో కాశ్మీర్ కన్నా, అల్లకల్లోలమైనటువంటి కాశ్మీర్ రాష్ట్రం కన్నా ఇంకా అనేక రాష్ట్రాల కన్నా ఎందుకు తగ్గింది ఆలోచన చేయాలి. ఆదాయ వనరులు పెంచడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేయాలి తప్ప పేదవాడి మీద భారం పడేటువంటి మద్యము పెంచితే ఎవడు ధర్నాలు చేయడు, గొడవలు చేయడు, మనసులో తిట్టుకుంటారు తప్ప బయటకు వచ్చి ధర్నాలు చేసే చరిత్ర లేదు. మద్యం ధరలు పెంచాలని చెప్పి మద్యం షాపుల ముందర పోయి ధర్నాలు చేయరు, సెక్రటరియట్ కాడ ధర్నా చేయరు, ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేయరు. కనుక దీన్ని పెంచితే ఎంత అన్నది అవుతారు అనుకుంటున్నారు. కానీ చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. మద్యం రేట్లు పెంచిన తర్వాత నకిలీ మద్యం వస్తుంది. నకిలీ మద్యం వచ్చి ప్రజల ప్రాణాలతో చిలగాటమని అట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే బీర్ల రేటు, ఒక బీరు తాగి కష్టపడి అలసిపోయి అలవాటు, ఒక బీరు తాగి ఒక బిర్యానీ తినిపోయేటాడు, బిర్యానీ తినే పైసలు కూడా బీరు పెంచారు. ఇంకా వాళ్ళు బిర్యానీలో కూడా బీరు తాగి ఇంట్లో పోయి పండుకునే పరిస్థితి ఇచ్చారు. ఈరోజు 604 బ్రాండ్లు పెంచి, కొత్త కొత్త బ్రాండ్లు ఇచ్చి యువన్ గుంపలు ఆరచాలనుకుంటున్నారు. వచ్చే కంపెనీలు ఎట్లున్నాయి? పక్క రాష్ట్రంలో ఆ కంపెనీల నుంచి వచ్చేటువంటి తాగి చనిపోయిన చరిత్ర ఉంది. అలాంటి కంపెనీలు ఇస్తున్నారు మీరు. మేము ఒక కంపెనీ గురించి మాట్లాడాం, చాలా కంపెనీలు ఉన్నాయి. చాలా కంపెనీలు, ఆ కంపెనీలో తయారయ్యే మద్యం తాగి చనిపోయినటువంటి హిస్టరీ ఉన్న కంపెనీలు కూడా ఇలా అప్లై చేసుకో. ఓపెన్ దర్వాజా తెరిచింది మీరు పూర్తిగా, రాండి 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 అని దర్వాజా కుల్ల చేసి పడేసారు. నకిలీ మద్యం మూటాలు తయారవుతున్నాయి. ఒకవైపు ఆ కంపెనీలో తాగి చనిపోయిన సందర్భంలో కంపెనీలను మీరు పిలుచుకుంటున్నారు. ఇక బూమ్ బూమ్ బీరు, బిర్యానీ బీరు, ఇవన్నీ దారులు వస్తున్నాయి, ఇక ఓపెన్ అవుతున్నాయి. మొన్న 15% పెంచారు, ఇప్పుడు తక్కువ ఇంకా 10% పెంచాలా. ఎందుకంటే మన ఆదాయము పోయిన సంవత్సరం 34,600 కోట్ల ఆదాయం వచ్చింది. దాన్ని ఇంకా 50 చేయాలనుకున్నారు, 40 చేయాలనుకున్నారు. ఇక మొత్తం దీని మీదనే అన్ని స్కీములు నడపాలి, వేరే మార్గం లేదు అని చెప్పి కొత్తగా ఇప్పుడు ఎంతమంది అయినా వైన్ షాప్లో పక్కల బెల్ట్ షాప్లో పోయి తాగుతారు, బార్ షాప్లో పోయి తాగుతారు, ఇంటికి పోయి తాగుతారు. ఇక వాడు ఆఫీస్కి ఇంటికి పోయేటప్పుడు కూడా, ఆటోలో పోయేటప్పుడు తాగేటట్లు టెట్రా ప్యాక్ కూడా తీసుకొచ్చినామాట. ఫ్రూటీ లాగానే ఉంటుంది ఇక అంతే. వాడు తాగుతుంటే ఇది ఫ్రూటీ అనుకోవాలంతే, సేమ్ ఫ్రూటీ లాగా. కంపెనీ పేరు కూడా ఫ్రూటా, రన్ సబ్ ఎట్లా వచ్చినాయో సేమ్ అలాంటి కంపెనీలు వస్తాయి. ఇక మళ్ళీ ఫ్రూటా అని వస్తుంది, బిర్యానీ బొంబు అని వస్తుంది. ఏందనుకుంటారు, కూల్ డ్రింక్ లాగా తాగుతారు. అంటే చిన్న పిల్లలు కూడా తాగేయడానికి అవకాశం వచ్చేటట్టు చేస్తున్నారు. ఆటోలలో పోయేటప్పుడు కూడా భద్రత లేకుండా అయిపోతుంది. ఇప్పటికే క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఆడపిల్లలు బయటికి పోవాలంటే భయం ఉంది. ఇక బస్ స్టాండ్లలో కూడా వాడు మంచిగా బస్సుకు వెయిట్ చేసుకుంటా మంచిగా మూతికి పెట్టుకొని తాగుతుంటాడు. ఇది చేయబట్టుకుంటే అయిపోయా, టెట్రా ప్యాక్ ముందర కింద పైన కనబడుతుంటుంది. మనకి ఏం తెలుస్తుంది, బాగా జాప్తా మంచిగా తాగుతుంటాడు. ఇంకా బస్ స్టాండ్లలో, ఇక ఆటోలలో ఏడ పడితే ఆడ తాగి పడేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఊకే చలివేందరలాగా పెట్టరాదండి, ఊకే ఎందుకు పెట్టేస్తే ఏడాడ పోతూ మంచి తాగుతాడు, పోతాడు, మంచి గిరాకీ పెరుగుతుంది. మద్యం కేంద్రాలు, చలివేంద్రాలు, అంబలి కేంద్రాలు పెట్టేది వెనకటికి, అట్లా అది పెట్టేస్తే అయిపోతుంది.
ఎక్కడికి పోతుంది? పక్క రాష్ట్రాలతో పోల్చుకోవాలి, ఇక్కడ ఆర్థిక పరిస్థితి చూడాలి. ఇక భూములు అమ్ముకొని తాగే పరిస్థితి కూడా, భూములు కొనుటోడు కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఇక ఏమన్నా అవయవాలు అమ్ముకోనో, రక్తాన్ని అమ్ముకోనో, లేకపోతే కిడ్నీలు అమ్ముకొని తాగే పరిస్థితి తీసుకొస్తున్నారు. అలవాటు ఉన్నాడు ఏం చేస్తాడు? సాయంత్రం కానీ తాగాలనుకుంటాడు, బాధలు తాగాలనుకుంటాడు, సంతోషం తాగాలనుకుంటాడు. తెలంగాణలో పండుగలు పుట్టినా చచ్చినా లేదు, బొడ్రాయి పండుగ చేసినా, ఏ పండుగలు చేసినా, ఓ పెళ్ళిళ్ళు చేసినా కూడా ఫ్యాషన్ అయిపోయింది అలవాటు, తాగడము తినడం అనేది కొంత. ఇప్పుడు ఇంత పెంచుకుంటూ పోతే ఎవడు ప్రతి ఇంట్లో తాగనోడు ఎవడు లేడు ఇవాళ మ్యాక్సిమం కుటుంబాలలో. కష్టం వచ్చినా బాధలు వచ్చినా ఒక ట్రెడిషన్ లాగా అయిపోయింది. పెంచుకుంటూ పోతే అలవాటు పడ్డవాడు ఎక్కడ పోవాలి, పేదోడు ఎక్కడ పోవాలి? కన్నా కష్టాలు చేసినవాడు పొద్దుగాల పుట్ట సాయంత్రం పుట్ట తాగాలనుకోనికి మన కష్టం మొత్తం మళ్ళీ దీనికి సరిపోయేటట్లుంది. కొందరు ఎడిక్షన్ పడి ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? కంపల్సరీ తాగాలనేటువంటి పరిస్థితి కొంతమందికి. వాళ్ళు కూడా ప్రజలే కదా, వాళ్ళ గురించి ఆలోచన చేయాలి కదా. ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడమనేది ఎంతవరకు సంబంధించిన అడుగుతూ ఉన్నాం. నేను ఎవడు అడిగేటోళ్ళు లేడు, మధ్య వేస్తే ఎవడు మాట్లాడాడు, ఎవడైనా గట్టిగా మాట్లాడి ధర్నాలు చేయడు ఎవడు. ఇది పెంచితే 15% బీర్లు పెంచినా ఎవడు అడగలేదు, నోరు మూసుకొని గొప్ప ఆగిపోయాడు. ఇప్పుడు 34,600 కోట్లు వచ్చినాయి, 36,600 కోట్లు. దాన్ని 50,000 కోట్లు చేసుకుంటే ఏం అవసరం లేదు, జిఎస్టీ అవసరం లేదు, ఏం అవసరం లేదు, అక్కడక్కడ భూములు, ఈ కథ అయిపోతుంది అనుకుంటున్నారేమో. దయచేసి ఖచ్చితంగా దీని మీద అందరూ స్పందించాలి. మధ్య మీద స్పందిస్తే ఏమవుతుందేమో అనుకోవద్దు. దయచేసి ఇప్పటికే కొన్ని మీడియాలు చాలా బ్రహ్మాండంగా కథనాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా నిర్భయంగా నిష్పక్షపాతంగా ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి మరి చాలా మీడియాలలో, ఒక 3-4 మీడియాలలో ప్రత్యేకమైనటువంటి కథనాలు నడిపి అప్రమత్తం చేయడం జరిగింది. కనుక దయచేసి అన్ని మీడియా సంస్థలకు కానీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇదేదో మాట్లాడితే ఏదో మేము తాగుబోతున్నాం అనుకుంటారేమో అని అనుకోకండి. ఎట్లా తప్పది. దయచేసి వెంటనే వీళ్ళు నియంత్రించాలి. ఏది పడితే అది కంపెనీ తెలంగాణకు వస్తుందంటే ఒప్పుకో పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏ ఒక్క కంపెనీకి బ్యాడ్ హిస్టరీ ఉన్న కంపెనీ అలా వేస్తే మాత్రం ఒట్టి పరిస్థితి ఊరుకునే పరిస్థితి లేదు. నువ్వు 10% పెంచుకుంటూ పోతే నకిలీ మద్యం వస్తుంది, ఒక్క పైసా కూడా పెంచాల్సింది లేదు. మీరు ఏమి చెప్పింది అన్నాడు, బెల్ట్ షాపులు బంద్ చేస్తాము, మొత్తం ఆదాయం పెంచుకుంటూ పోయినని చెప్పి. మరి మీరేం చేస్తున్నారు? బంద్ చేసారు ఒక బెల్ట్ షాప్ అన్నా? ఇక బెల్ట్ షాప్ విడిచిపెట్టు, బస్ స్టాండ్లల్లో ఆటోలలో కూడా రాయేటట్లు టెట్రా ప్యాక్లు చేస్తున్నారు మీరు. ఇంకో కంపెనీ కూడా వస్తున్నారు, నీళ్ళు కూడా కలపాల్సిన అవసరం లేదు, మేమే కలిపి టెట్రా ప్యాక్లు ఇస్తాము, డైరెక్ట్గా తాగొచ్చు అంతే. అటువంటి కంపెనీలు కూడా వస్తున్నాయంట. ఎక్కడ పోతుందో ఇది ఇంత అన్యాయంగా? ఇక ఇంకో స్నాక్స్ కూడా ఇస్తారు ఇంకా కాంపిటీషన్లో. సీసాలో వెళ్ళిపోతుంది కాదు, సీసా తాగుతుంటే కనిపిస్తాయి కదా టెట్రా ప్యాక్ అంటే నువ్వు ఫ్రూటా అని వస్తుంది. మ్యాంగో ఉన్నది, మంగా అని వస్తుంది. వాడు మ్యాంగో అని కూడా సేమ్ కలర్ వస్తుంది అంతే, ఏమొస్తుంది అందులో? ఇక కోకా-కోలా ఉంది, ఎట్లా ఆల్రెడీ కోక్-కోలా అని పెడతాడంతే. ఏముంది? బిర్యానీ బీరు, బూమ్ బీరు వచ్చిన తర్వాత అది ఏముంది? కొత్త టెక్నిక్స్ వస్తాయి ఇవన్నీ. దాదాపు 47 కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయంట, కొత్త కంపెనీస్ అన్నీ కూడా. దయచేసి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము, విరమించుకోండి దయచేసి. మీరు తీసుకున్న నిర్ణయం అనేది చాలా తప్పు నిర్ణయం. అన్ని కంపెనీలు ఆహ్వానించడం తప్పు నిర్ణయం, టెట్రా ప్యాకులు తేవడం తప్పు నిర్ణయం. ఇష్టం వచ్చిన బార్ షాప్ వాళ్ళండు లైసెన్స్ కూడా ఇచ్చేస్తారు. ఇక బెరివిలేజెస్ లైసెన్సులు విచ్చలవిడిగా ఇంకా ఒక సంవత్సరం దాటిందంటే పిలిచి ఇస్తారు. ఇప్పటికే పిలుస్తున్నారు, నీకు ఏమైనా కావాలంటే పెట్టుకో, తొందరలో ఇస్తున్నాం మేము అని చెప్పి అడుగుతున్నారట. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అడుగుతున్నారు, మీరు మా హైదరాబాద్లో పెట్టుకుంటారా, తెలంగాణ పెట్టుకోండి. నీకు తప్ప వేరే మార్గం లేనట్లుంది.
వెంటనే విరమించుకోవాలి. ప్రజల ఆరోగ్యంతో చెలగాట ఆడొద్దు. ఖచ్చితంగా నకిలీ మద్యం వస్తుంది. ధరలు పెరిగిన వెంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సరాయికి కలర్ కలిపి బాటిల్లో నింపి అమ్మేది. చాలా వరకు పట్టుకున్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఎక్సైజ్ అధికారులు వెంటాడి పట్టుకున్నారు. గత 2 సంవత్సరాల క్రితం ఇక్కడ పట్టుకుంటున్నారని చెప్పి గద్వాల జిల్లాలో తయారు చేసి ఆంధ్రప్రదేశ్కి అమ్ముతుంటే ఆంధ్రప్రదేశ్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. గద్వాల జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, నకిలీ మధ్య వస్తుంది, నకిలీ బ్రాండ్ పేరున్నటువంటి బ్రాండ్ పేరు పెట్టి అక్కడ వస్తుంది, పట్టుకోండి అని చెప్పి పట్టించినాం. ఛత్తీస్గఢ్లో తయారయ్యి తెలంగాణకు వస్తుంటే ఛత్తీస్గఢ్ పోయి ధ్వంసం చేసి పట్టుకున్నారు మా వాళ్ళు ఎక్సైజ్ అధికారులు. మంచి పనిచేసే అధికారులు ఉన్నారు. ఇవాళ మీరు విచ్చలవిడిగా రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి నకిలీ మద్యానికి దారులు ఇస్తాం, నకిలీ కంపెనీలకు కూడా తెలంగాణలో దందా చేసుకోవచ్చు అని చెప్పి అవకాశాలు ఇస్తాం, ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటాం. బస్ స్టాండ్లల్లో ఆటోలల్లో ఏడబడితే ఆడ రైల్వే స్టేషన్ కాడ ఎక్కడంటే అక్కడ మంచి బాజాప్తగా ఫంక్షన్లలో కూడా పోయి తాగి మంచి ఇట్లా పోయి అటెండ్ కావచ్చు అని చెప్పి అవకాశం వచ్చేటట్లు, చిన్నపిల్లలు కూడా తాగడానికి అవకాశం ఇచ్చేటట్లు కల్పించడం అనేది చాలా తప్పు. మేము ఉన్నప్పుడు కూడా టెట్రా ప్యాక్లు వచ్చినాయి, మేము రిజెక్ట్ చేసినాం. ఇదంతా వద్దు అని. దీనివల్ల కన్ఫ్యూజ్ అవుతారు. చిన్నపిల్లలు కూడా స్కూల్ తీసుకుపోయి తాగే పరిస్థితి వస్తుంది, వద్దు అని చెప్పడం జరిగింది. కనుక మద్యం పెంచినా టెట్రా ప్యాకులు ఇచ్చినా 600 కంపెనీలు 604 బ్రాండ్లు తీసుకొచ్చి తెలంగాణ మొత్తం విచ్చలవిడిగా అమ్మాలని చూసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. మేము ప్రజల జీవితాలతో చెలగాట మాడొద్దని చెప్పి మీరు పెంచాలనుకుంటే జిఎస్టీ ఎందుకు తక్కువైంది ఆలోచన చేసి దాని మీద మార్గాలు అన్వేషించండి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఎందుకు తక్కువైంది అని ఆలోచించండి. నెంబర్ ప్లేట్లు, పాత నెంబర్ ప్లేట్లకు మళ్ళీ కొత్త కనిపిస్తాయి, చాలన్ వేయాలని వైన్ షాపుల కాడ తాపండి, కొంచెం దూరంలో ట్రాఫిక్ పోలీసులు ఉండండి, మీరు తాగుతున్నాగా పట్టుకొని కేసులు బుక్ చేయండి, వసూలు చేయండి, చాలాను కట్టి ఇచ్చిపెట్టండి. మనకు పైసలు కావాలి, తాగడానికి పైసలు కావాలి, తాగమని చెప్పి ఆదాయం రావాలి, మళ్ళీ వాడు తాగి బయటకు వస్తుంటే పట్టుకోవాలి, మళ్ళీ చాలా వేసి ఇక్కడ పైసలు రావాలి. ఇంకా వాడు పట్టుకునేంత వరకు ఇచ్చేటట్లేదు, సత్యంత వరకు ఇచ్చేటట్లేదు. ఇక ఇప్పటికే ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఆ ఛానళ్ళు కూడా బంద్ చేయండి. తాగకుండానే ఆడ ఒక ఆఫీసర్లో స్ట్రిక్ట్గా పెట్టండి అవకాశం ఉంటే. వైన్ షాప్ కాడ తాగమని చెప్పి బెల్ట్ షాప్ ఇస్తారు, నిమిషంలోనే గాలిని పక్కన పట్టుకుంటారు. ఇదే దందా అయిపోయింది. ఒక క్వార్టర్ తాగాలనుకున్నాడు, ఒక 200-300 పెట్టుకొని వస్తాడు, 100 రూపాయలు బండి కూడా పెట్టుకొని వస్తుంది. వాడు పట్టుకుంటారు, ఎట్లా పోయి ఆయనకు ఇద్దాం 50-100 చాలా కడదామని. ఇంత దుర్మార్గంగా నడుస్తుంది. దయచేసి దీని మీద దృష్టి సారించి బంద్ చేయాలి. ఆదాయాన్ని పెంచడానికి అన్వేషించండి. ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కూడా విచ్చలవిడిగా ఫైన్లు వేస్తున్నారు. విచ్చలవిడిగా ఫైన్లు వేసి అక్కడ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. అది కూడా తప్పు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆలోచన చేయండి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ వచ్చేవి. ఇలా ఎవడు రిజిస్టర్ ఎందుకు చేసుకుంటున్నాడు? భూముల రేటు ఎందుకు తక్కువైంది? దాన్ని పెంచడానికి ఒక కమిటీ వేయండి. భూముల రేటు పెరగాలంటే మనం ఏం చేయాలా, ప్రజలకు ఏం భరోసా ఇవ్వాలా ఆలోచన చేయండి. వాడు పర్మిషన్ అప్లై చేసుకుంటే పర్మిషన్ దొరకదు. 1,00,000 కొర్రీలు, బెదిరింపులు. ఒక ఆయన దీని మీదనే ఉన్నాడు, ల్యాండ్ల మీదనే ఉన్నాడు. ఒక ఆయన మొత్తం దీని ఇదే పనిలో ఉన్నాడు. హైదరాబాద్ చుట్టూ అయిపోయాడు. ఎట్లా ఎవడు ఒక బిల్డర్ వచ్చి స్వేచ్ఛగా ఇక్కడ కట్టడానికి అవకాశం వచ్చేటట్టు చేయండి, అన్వేషించండి. ఒక బిల్డర్ వచ్చి బిల్డింగ్ కట్టుకోవాలా, అందరు ఇక్కడ రావాలని ఒక లేఅవుట్ చేసేటట్లు తెలంగాణలో అవకాశం ఇస్తే వాళ్ళందరూ వచ్చి లేఅవుట్ చేసుకుంటారు. అది ఒక లేఅవుట్ చేస్తే వస్తుందో రాదో, బిల్డింగ్ కడితే పర్మిషన్ వస్తుందో రాదో, అది తగ్గిపోయింది. వ్యవసాయం ఉత్పత్తులు పెంచడానికి కరెంటు ఎందుకు తక్కువైంది? కరెంటు ఇవ్వండి. రైతు బంధు ఇస్తాను, రైతు బంధు ఇవ్వండి, రైతు భరోసా ఇవ్వండి, ఆటోమేటిక్ వ్యవసాయం పెరుగుతుంది. ఇవన్నీ చేయకుండా కేవలం మద్యమే దృష్టి పెట్టి
ప్రజల జీవితాలతో చెలగాటమాడతాం, నకిలీ మద్యంకు దారులు వేస్తామంటే నా ఏర్లో పారదని మేము ఊరుకోం. దీన్ని ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాం. మేధావులు కూడా దీనిపై ఆలోచించి స్పందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెడీ చేస్తారు, కంపెనీలతో మాట్లాడుతా ఉన్నారు. గతంలో మరి చెప్పారు వీళ్ళు, మాకు మద్యం రేట్లు పెంచాలని చెప్పి మద్యం కంపెనీల నుంచి ఇతరుల నుంచి చాలా ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడి వస్తుంది కానీ మేము పెంచామన్నారు. మళ్ళీ ఎందుకు వేస్తున్నారు, ఏం ఒత్తిడి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఒత్తిడి వచ్చిందని చెప్పి పెంచుతామంటున్నారు. ఇంకా అన్ని కంపెనీలు ఎందుకు వస్తున్నాయి, ఎవరు ఒత్తిడి వల్ల వస్తున్నాయి చెప్పాల్సిన అవసరం ఉంది. గ్యారెంటీగా కేవలం మద్యంతోనే మద్యం ఆదాయంతోనే మేము పెంచుకుని నడుపుతామంటే కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. చాలా డిస్టిలరీస్ వాళ్ళు ఉత్పత్తి చేసిన మద్యం తాగి ఇతర రాష్ట్రాలు చనిపోయినటువంటి హిస్టరీ ఉన్నాయి. వాటి ఎట్టి పరిస్థితులలో కూడా తెలంగాణలో అడుగు పెట్టనీయొద్దు. అన్నీ కూడా నియంత్రించాలి, రేట్లను కూడా ఇది చేయాలి. ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదు, మాకు ఆదాయం పెంచడమే మాకు ముఖ్యం అన్నట్ల ఆదాయాన్ని పెంచడమే ముఖ్యంగా పెట్టుకున్నారు. 100% పునరాలోచించి వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేదంటే ఎట్టి పరిస్థితుల ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇట్లా చెత్త కంపెనీలను ప్రజల ప్రాణాలతో చెలగాటమైన కంపెనీలను ఎట్టి పరిస్థితుల్లో గతంలో మేము రానియలేదు కదా. టెట్రా ప్యాకులు కానీ, బూమ్ బూమ్ బిర్లు కానీ, బిర్యానీ బిర్లు కానీ, డిస్కో బిర్లు కానీ ఇవన్నీ ఏనియలే కదా, మా ఆయనలో రాలే కదా. ఒక స్టాండర్డ్గా ఒక హిస్టరీ ఉన్నటువంటి కంపెనీలను పెట్టినాం. అప్పుడు అడ్డగోలుగా ఎట్లాంటి అట్లా విచ్చలవిడిగా కంపెనీలకు అలో చేయలే. మేము 5 రూపాయలు 10 రూపాయలు పెంచితేనే లొల్లులు పెట్టేది, గగ్గోలు పెట్టేది. ఇవాళ బిర్యానీ నోట్లే మన్ను పోసి ఆ బిర్యానీ బీరు పెట్టి బిర్యానీ తినేయకుండా ఒకటి బీరు తాగేటట్టు చేస్తే కూడా 50 రూపాయలు 40 రూపాయలు పెంచితే కూడా ఎవరు మాట్లాడతారు అనుకుంటున్నారు. నేను తెచ్చినాం కదా. వాళ్ళేమి ప్రతి మీటింగ్లో ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో మేము వచ్చిన మరుక్షణమే బెల్ట్ షాపులు ఎత్తేస్తామన్నారు. మరి యాడుంది బెల్ట్ షాపులో? ఎక్కడ ఎత్తేసిన ఎక్కడుంది? ఒకటని ఉందా? ఇంకా టెట్రా ప్యాక్లు తెచ్చిరా, బెల్ట్ షాపులు ఎందుకు రా బాబు? మీకు టెట్రా ప్యాక్ ఉన్నాగా మీకెందుకు అన్నట్లుంది. టెట్రా ప్యాక్ ఉన్నాగా మీకెందుకు భయం? బండి ట్రాఫిక్ అయినా పట్టుకుంటే జేబులో పెట్టుకో, దిగంగానే టెట్రా ప్యాక్ తాగు, ఇంట్లోకి. కొందరు ఇళ్ళల్లో ఉండాలో ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఏదో షాప్కి పోవాలనుకుంటారు. అప్పుడు ఈజీగా అనమాట, ఈజీ. కాలేజీ పిల్లలు టెట్రా ప్యాక్ తీసుకుపోయి బాత్రూమ్లలో పోయి కూడా మంచి గప్చు తాగి వచ్చి అలా పడేసి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక జొమాటో స్విగ్గీ ఫుల్ అవైలబుల్ కాదు తమ్ముడు, ఇంకేమిది ఈజీగా. కొన్ని రోజులు అయితే ఏం చేస్తామంటే ఆ స్నాక్స్లో ఫ్రీ అని ఉంటుంది. 2 టెట్రా ప్యాకులు, ఒక కార ప్యాకెట్, ఒక ఎగ్, ఒక చికెన్ ఫ్రీ అని వస్తుంది. అంటే చిన్న టెట్రా ప్యాక్, చిన్న అదొక ప్యాకెట్ వస్తుంది, ఒక ఎగ్ అని. ఇంకా వాడికి ఆకలిని కూడా అరే 2 వచ్చేయాలని అనేటట్లు అయిపోతుంది అంట. పెగ్గు ఎగ్గు పెగ్గు 2 వస్తుంది. ఎగ్గు పెగ్గు.
ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది సత్తే ఎవడు వస్తే మాకేంది పోయి పైసలు కావాలంటే వాళ్ళు ఏ కంపెనీ వస్తే మాకు ఎవడు పైసలు ఎక్కువ ఇస్తే మన కంపెనీ వస్తుంది. కంపెనీ ఉందా లేదా అని కూడా తెలియదు ఎవరికి. ఇతర రాష్ట్రాలు ఏదో బ్రాండ్లు పెట్టి ముద్ర వేసుకొని తెచ్చినా కూడా ఓపెన్ ఈ కంపెనీ అంటే ఇక్కడ ఇన్నా చిన్నప్పుడు కూడా మేము బుమ్ బుమ్ బమ్ బమ్ ఇక్కడ డ్యాన్స్ డిస్కో బీర్ ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చినాయి. ఎవడినాడు అవన్నీ? కింగ్ఫిషరు కొన్ని కంపెనీలు ఖజూరా అని గట్లా ఉండేవి. ఈ మంజీరా నీళ్ళతో తయారు చేసేటివి. అయితే హైదరాబాద్లో తయారైనవంటే కొంచెం మస్తు పేరు ఉండేవి అన్నమాట. ఇప్పుడు బార్లీ మన కన్నా ముందంటే బార్లీతో తయారు చేస్తారు. బార్లీతో తయారు చేసేట్టు కంపెనీలు బార్లీ రైస్తోన. ఇప్పుడు ఎక్కడెక్కడ కంపెనీలు అవి ఉన్నవాళ్ళో తెలియదు, ఎవడు వచ్చిండో తెలియదు. నువ్వు చెప్పిన కంపెనీ చనిపోయిందని చెప్తున్నావు, నీకు తెలిసిందంటే చెప్తున్నావు. తెలియని కంపెనీలు ఏమేమి చెప్తే కనుక ఇది ఆదాయ వనరులు పెంచడానికి మద్యాన్ని ఎన్నుకోవడం మాత్రం తప్పది. ప్రజలకు ఏమన్నా అయితే మాత్రం ఈ అడ్డమైన కంపెనీలు వచ్చి ఎవరైనా వచ్చినట్టే మాత్రం ప్రభుత్వం బాధ్యత, అది ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వమే మద్యం దాపి చంపినట్లు లెక్క అది. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎవరికి ఏమైనా మరి మంత్రిగా మా అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్ మేము బాధ్యులు అనుకుంటే ఓకే. అధికారులు కూడా చెప్తున్నాం, ఏది పడితే అది కంపెనీ మీరు అలో చేస్తే మాత్రం మాకు సంబంధం లేదు అనుకోకండి. ఎవరు దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయినా, ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో చాలా మంచి ఆఫీసర్లు ఉన్నారు, అనేక రకాలుగా నకిలీ మద్యాన్ని అరికట్టి పకడ్బందీగా పనిచేసే అధికారులు ఉన్నారు. మరి ఎవరైనా ఇటువంటి కంపెనీలకు అలో చేసి సంతకాలు పెట్టి రేపటి నాడు అవి దాగి ఎవరైనా చనిపోతే మాత్రం అందరు బాధ్యులు అవుతారు. ప్రభుత్వంతో బాధ్యత, ప్రభుత్వ హత్యగా మేము భావిస్తాం. ప్రభుత్వం తాపి చంపినట్లు అనుకున్నాను ఇష్టానుసారం పెంచడం. మీరు రేట్లు పెంచితే కూడా నకిలీ మద్యం వస్తుంది. అట్లా నకిలీ మద్యం దాగి ఎవరికైనా ఏమైనా కూడా మీదే బాధ్యత. ప్రజల ఆరోగ్యం ఇప్పటికే చాలామందికి లివర్ ఖరాబ్ అయినవని డాక్టర్లు చెప్తుంటారు, చాలా కేసులు పెరుగుతున్నాయని.